జై శ్రీమన్నారాయణ. ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. ఆరోగ్యం అనేటువంటిది ఇచ్చేటువంటి వాడు సూర్యనారాయణుడు. అందుకే ఇష్టదైవాన్ని మనం గృహంలో దీపారాధన చేసి ఆరాధన చేసుకుని బయటికి వచ్చి ఒక్క సూర్య నమస్కారం చేసి సూర్యమండలంలో ఈ దేవతని మనం దర్శించాలి. ఎందుకంటే సమస్త దేవతలంతా కూడా ఒక ఉండేది సూర్యమండలంలో. అందుచేత ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. ఆరోగ్య సంపదనిచ్చేవాడు సూర్యనారాయణుడు. ఒక ఆరోగ్యమే కాదు, అలనాడు రావణాసురుని సంహరించే సమయంలో రాముడు అలసి సొలసి ఉంటాడు. ఆ సమయంలో అగస్త్య మహాముని వచ్చి, రామచంద్ర, ఎంతటి వాడికైనా దైవ బలం అవసరమయ్యా, నీ ఆరాధ్య దైవం నీ కులదైవమైన సూర్యనారాయణ మూర్తికి ఆదిత్య హృదయం అనేటువంటి స్తోత్ర పారాయణ చేయి, నీకు దానివల్ల యశస్సు, సంపద, కీర్తి. చూడండి, ఎక్కడో త్రేతాయుగంలో జరిగిన ఘట్టాన్ని ఇవాటికి మనం కళ్ళ ముందు మర్చిపోలేము. రామ అనేటువంటి శబ్దాన్ని రాముడు చేసిన సూర్య ఉపాసన అంత ఫలితాన్ని ఇచ్చింది. అంతేకాదు శత్రునాశనం, లోకకంటకుడైన రావణాసురుని సంహరించాడు. ఇన్ని జరిగినాయి. అందుకని ఈ సూర్యనారాయణమూర్తిని సేవించటం ద్వారా, అందున ఆదివారం దానికి కొన్ని నియమాలు చెప్పాడు. ఆదివారమే తైలాభ్యంగనం, స్నానం చేయకూడదు. తైలాభ్యంగనం అంటే నూనె రాయకూడదు తలకి. ఇంకా ఏం చెప్పాడు, ఈ ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారము, మద్యము, ఇంకా స్త్రీ పురుష సాంగత్యం ఇవన్నీ కూడా కూడదన్నాడు ఆదివారం. మిగతా రోజుల్లో పర్వాలేదు. అలా కనుక ఒకవేళ తెలుసో తెలియకో చేస్తేనే 7 జన్మల దారిద్ర్యాన్ని, రోగాన్ని పొందుతాడు. అందుకని సూర్యనారాయణమూర్తిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి యశస్సు, కీర్తి, శత్రునాశనం, ఇన్ని లాభాలు కలుగుతాయి. అందుచేత ఆదిత్య హృదయం స్తోత్రపారాయణ నిత్యోత్సవం నిత్యము పూజ చేయాలి. అది సాధ్యపడని వాడు, ఉద్యోగ ధర్మంలో ఉన్నవాడు మనసులో పెట్టుకుని, ఆదివారం నీకు సెలవిచ్చింది కేవలం సూర్యుడిని సేవించడానికి, అంతే తప్పనిచ్చి వేరే వీకెండ్ అని చెప్పి చేయరాని పనులు చేయమని కాదు. అది గమనించుకుని, అట్లాని సమాజానికి మేము చెప్పాం, బాగుపడాలి అనుకుని ఎవడైతే కోరుకుంటాడో వాడికి చెబుతాం, అంతే తప్పనిచ్చి దారిపోయే ఎల్లయ్య, పుల్లయ్య వీళ్ళందరికీ చెప్పడం కోసం కాదు. ఇది సన్మార్గంలో వచ్చి మంచిగా సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేసి చక్కగా నిష్ఠతో ఆదివారం అలా నిష్ఠగా ఉండేటువంటి వాడి ఇంట శత్రునాశనం ఉండదు, యశస్సు ఉంటుంది, కీర్తి ఉంటుంది, సర్వలాభాయ కేశవ, అన్ని లాభాలు ఉంటాయి. అందుకని ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఆరోగ్యము అంటే కేవలం శరీర ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యం, మానసికంగా ఐశ్వర్యవంతుడిగా ఉండటం, ఇన్ని లక్షణాలు కలిగి ఇచ్చే దైవం సూర్యనారాయణుడు. ఎవరైనా దైవం గురించి అందరూ మాట్లాడతారు, అందరూ చెప్పేవారే. నీ దైవం ఎక్కడ అంటే మళ్ళీ ఆలోచించాలి, లేదంటే మాయ మాటలు ఇంకా 4 చెప్పాలి. సనాతన ధర్మంలో హిందువుకి ఎంత అదృష్టం అంటే, నా దైవం సూర్యనారాయణుడు, అందులో సమస్త దేవతలు ఉన్నారు, విశ్వమంతా ఉన్నవాడు నా దైవం, ప్రపంచమంతా కూడా అని చెప్పుకోవటానికి చక్కని ఆ దివ్యమైన సూర్యనారాయణుడిని సేవించడం ద్వారా నేత్ర దోషాలు కూడా పోతాయి. ఎందుకంటే పాంచభౌతికమైంది ఈ శరీరం. ఇందులో అగ్ని ఏమిటా అంటే సూర్యుడే, అది నేత్రం, కన్ను. అట్లా 5 కూడా నీరు, వీటితో మట్టి. ఈ శరీరమే ఒక మట్టి, పార్థివ దేహం అంటారు కదా, అంతే కదా. ప్రాణం విడిచిన తర్వాత ఏమంటారు, మట్టిలో కలిసిపోయే దేహం పార్థివ దేహం అంటారు. అంటే భూమి, ఇవన్నీ కూడా ఆకాశం అంటే మనస్సు. ఇట్ట ఈ పాంచభౌతికమైనటువంటి ఈ శరీరాన్ని కాపాడుకోవాలి అంటే, అప్పుడే పుట్టిన ఒక బిడ్డకి కామెర్లు వస్తే వాడికి ఏ వైద్యం సెట్ అవుతుందో ఆ వైద్యుడికి, ఈ శిశువుకి, డాక్టర్కి కనెక్ట్ అవునప్పుడు ఆయన కూడా ఏం చెబుతాడంటే, నీరు ఎండలో కూర్చోబెట్టండి తగ్గిపోతాయి కామెర్లు అంటారు. దీన్ని బట్టి స్కూళ్ళల్లో కూడా సాయంత్రం పూట డ్రిల్ పీరియడ్ పెట్టేవారు. ఎందుకంటే ఉదయపు కాలపు ఎండ, ఈ ఉషస్సు అంటే సూర్యోదయపు ఎండ వరకు ఆరోగ్యమే. ఆ తర్వాత నుంచి 12 వరకు వచ్చే ఎండ కాస్త ఆయుష్ను తగ్గిస్తుంది, ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. వృద్ధార్క, సాయంకాలపు ఎండ ఏదైతే ఉందో అది ఆయుష్ని పెంచుతుంది. అందుకని చక్కగా వృద్ధార్క, సాయంత్రం పూట చక్కని ఆ ఎండలో తిరిగేవాడికి, ఈ సూర్యోదయం కాగానే సూర్యుడికి అర్ఘ్య ప్రదానం,
నమస్కారం చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో, ఏదో కరెంటు బిల్లు పెంచను అంటేనే వాడికి ధన్యవాదాలు చెబుతున్నావు. నిన్ను కరెంటు బిల్లు అడక్కోకుండా వెలుగునిస్తున్న సూర్యుడికి ఎన్ని ధన్యవాదాలు చెబితే మన జీవితం తరిస్తుంది. ఆయనకి ఏమన్నా కరెంటు బిల్లు పెంచుతున్నాడు, ఆయన అడుగుతున్నాడా? దండం పెట్టిన వాడికి అదే వెలుగు, దండం పెట్టిన వాడికి అదే వెలుగు. ప్రపంచానికి ఇస్తున్నటువంటి దైవానికి కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది. అందుకే ఒక చెంబుడు నీళ్ళు పొద్దునే కాస్త తులసికోట దగ్గర అలా సూర్యుడికి చూపించి అలా అర్ఘ్య ప్రదానం చేస్తే దేవతలు కూడా నీకు నమస్కరిస్తారు. నువ్వు వెళ్ళి దేవతలకు నమస్కరించడం కాదు. అది గమనించుకుని సూర్య ఉపాసన చేసుకోండి చక్కగా శ్రద్ధగా. ఎందుకంటే ఆ మంత్రాలు నాకు రావండి అని చాలా అంటారు భక్తులు. ఎప్పుడు కూడా భగవంతుడు ఎక్కడ చిక్కుతాడంటే క్రతువులకు చిక్కడు, వ్రతములకు చిక్కడు, ఇంకా శౌచశీల దాన తపములకు చిక్కుడు. కొంతమంది మడి ఆచారాలు కట్టుకుని దూరం అంటూ ఉంటారు, వాడికి కూడా అసలు దొరకడు. ఇంకా ఒక ఆయన తపస్సు చేస్తూ ఉంటాడు, అంత తొందరగా దొరకడు. యుక్తికి దొరకడు. ఇంకా ఎక్కడికి దొరుకుతాడండి? భక్తి ముక్తికి దొరికినట్టు సిద్ధము సుమ్మి. భక్తి అనేటువంటిది చక్కగా మనకు శ్రద్ధగా అలవాటు చేసుకుంటే అక్కడ దొరుకుతాడు భగవంతుడు. ఆ భగవంతుడే సూర్యనారాయణుడిగా భావిద్దాం. ఆయన నుంచి ఆరోగ్య సంపదలను పొందుదాం, సర్వ సంపదలను పొందుదాం. జై శ్రీమన్నారాయణ.